శివాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తోకరాడి ఛానల్. మనిషి అన్నాక ఎంతో కొంత స్వార్థం అంటూ ఉంటుంది, నిజమే. కానీ కేవలం మన కోసమే మనం బ్రతకడంలో అర్థం లేదు. తోటివారి శ్రేయస్సు కూడా కొంచెం దృష్టిలో ఉంచుకోవాలి. అందరూ బాగుంటేనే మనము బాగుంటామని గుర్తుంచుకోవాలి. మహర్షులు ఎన్నో సందర్భాలలో పరోపకారార్థం ఇదం శరీరం అని చెప్పారు. చెప్పడమే కాదు, ఆచరణాత్మకంగా చేసి చూపించారు. బహుశా అందుకే కావచ్చు మహర్షులకు వాక్శుద్ధి ఉండేది. వారు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఇతరుల కోసం ఎంతో కొంత చేసేవారు. హోమాల్లో ఎన్నో రకాల సమిధలు వాడవలసి ఉంటుంది. ఒక్కో సమిధ ఒక్కో గ్రహానికి సంబంధించినదై ఉంటుంది. అంటే అన్ని గ్రహాలు సమతుల్య స్థితిలో ఉంటేనే సృష్టి సక్రమంగా ఉంటుంది. కొన్నిసార్లు వాతావరణం సానుకూలంగా ఉండదు. వ్యాధులు సోకడం, వర్షాలు సక్రమంగా పడకపోవడం లాంటివి జరుగుతాయి. ఏ ఒక్క గ్రహానికి సంబంధించిన శక్తి భూమి మీద తక్కువగా ఉన్న అసమతుల్యతలు ఏర్పడతాయి. అందుకే ఆయా గ్రహాలకు సంబంధించిన మూలికలు, ధాన్యాలతో, ఇతర వస్తువులతో హోమం చేస్తారు. స్థూలంగా ఇది హోమం చేయడంలో ఉద్దేశ్యం. ఓం నమః శివాయ. शरीर आरोग्यदा ओम